గురువుగారు, మృత్యు అనేది అనివార్యమైనది. ఆ మృత్యు భీతిని పోగొట్టుకోవాలంటే దానికి ఉన్నటువంటి మార్గం ఏమిటి? మృత్యు భీతి పోవాలి అంటే అజ్ఞానం పోవాలి. భయం కలగటానికి కారణమే అజ్ఞానం. వివేకానంద ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ద ఓన్లీ వన్ వర్డ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ లైక్ ఎ బాంబ్ షెల్ ఫ్రమ్ ఉపనిషత్ blistering on the masses of ignorance is fearlessness. Fear is the enemy, fear is the misery, fear is the evil. Antu, the only religion that has to be taught is the religion of fearlessness. Antu, abhayam, భయం అనేది దూరం పెట్టుకొని ఆలోచన చేయగలిగితే, స్వేచ్ఛగా నీ జీవితాన్ని గడపగలిగితే భయం అనేది దూరం అవుతుంది. మరణమే నిజమైన భయం అయితే ఆత్మహత్య చేసుకునేవాడి పరిస్థితి ఏంటి? అతను ఎలా చేసుకోగలుగుతున్నాడు? అంటే అతనికి జీవితం అంటే భయం, జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులు అంటే భయం. ఇలా ప్రతివాడు ఏదో ఒక భయంతో బాధపడుతూ ఉంటాడు. భోగే రోగ భయం. భోగాలు అనుభవించేవాడు రోగం గురించి ఆలోచించి భయపడతాడు. కులే చ్యుతి భయం. ఉన్నతమైనటువంటి వంశంలో ఉన్నవాడు ఎక్కడ జారిపోతానో అని భయపడతాడు. విత్తే నృపాలా భయం. డబ్బులున్నవాడు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతుందేమో అని భయపడతాడు. కాయే కృతాంతా భయం. శరీరం ఉన్నవాడికి చనిపోతానేమోనన్న భయం. ఇలా సర్వం వస్తు భయాన్వితం, అన్ని భయాన్ని కలిగించేవి. భువి నృణాం వైరాగ్యమేవా అభయం అని తెలియజేస్తుంది నీతి శాస్త్రం. నీకు భయం లేకుండా జీవితాన్ని గడపాలి అనుకుంటే అభయాన్ని ఇచ్చేది వైరాగ్యం ఒక్కటే. ఇవేమీ శాశ్వతం కాదు, అన్నీ పడిపోయేవే అన్న ఆలోచన మనలో ఉన్నప్పుడు ఎవరు మనను బాధించలేరు, భయపెట్టలేరు. కాబట్టి భయానికి మూలం అజ్ఞానం. జ్ఞానాన్ని సముపార్జించుకొని భయరహితమైన జీవితాన్ని గడపగలిగినప్పుడు ఆనందమైనటువంటి జీవితమే మన సొంతమవుతుంది. అందుకే దైవాసుర సంపద్ విభాగ యోగంలో మొట్టమొదటి దైవీ లక్షణం అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చయజ్ఞ. తర్వాత చెప్తారు. మొట్టమొదటిది భయపడాల్సిన పని లేదు. దేనికోసం భయపడాలి, భయం ఎందుకు కలుగుతుంది అని నువ్వు ప్రశ్న వేసుకున్న మరుక్షణం భయం అనేది మనకు ఉండదు. మానసం తుకిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవత్ అని తెలియజేస్తారు భగవాన్ రమణులు ఉపదేశ సారంలో. భయాన్ని కలిగించే మనస్సును ప్రశ్నించు. మనస్సు అంటే ఏమిటి అని ప్రశ్నించుకున్న మరుక్షణం మనస్సు అనేదే ఉండదు. మనస్సు లేనప్పుడు భయం కూడా ఉండదు. కాబట్టి జ్ఞానమే భయాన్ని పోగొట్టే అద్భుతమైన సాధనం. మరి జ్ఞానం ఎలా వస్తుంది అంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, వారు చెప్పే మాటలను శ్రవణం చేయటం ద్వారా నిస్సంగత్వాన్ని పెంచుకొని ఎప్పుడైతే మనలో అటాచ్మెంట్, సంగం పోతుందో అప్పుడు మోహం పోతుంది. మోహం పోతే మనస్సు స్థిరంగా ఉంటుంది. మనస్సు స్థిరంగా ఉండటమే ముక్తి అంటే. ఇలా సజ్జన సాంగత్యం ద్వారా సత్యం ఏమిటో తెలుసుకొని జ్ఞానాన్ని సముపార్జించి అశాశ్వతమైనటువంటి ఈ దేహము శాశ్వతం కాదు, నిత్యము సత్యము శాశ్వతమైనది, ఆ పరమాత్మ చింతన ఒక్కటే అన్న భావనతో మనం జీవితాన్ని గడపగలిగితే భయం అనేది మన దరికి చేరదు. కనుక భయాన్ని పోగొట్టుకోవటానికి సజ్జన సాంగత్యానికి మించిన సాధన లేదన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటూ మృత్యు భీతిని దూరం పెట్టుకోవచ్చు. పరీక్షిత్ మహారాజు కూడా 7 రోజుల్లో మృత్యు ఉంది, ఏం చెయ్యాలి? యత్ కర్తవ్యం యథో జప్తం అంటూ శుకుణ్ణి ప్రార్థిస్తాడు. 7 రోజుల సమయం చాలా ఎక్కువయ్యా. 2 ఘడియల సమయం ఉన్నటువంటి ఖట్వాంగుడు ముక్తిని పొందాడు, నీకెందుకు బాధ అని తెలియజేస్తే భాగవత శ్రవణం అంతా అయిన తర్వాత నాకు మృత్యు భయం లేదు, నాకు చావే లేదు అన్న విషయాన్ని తెలియజేస్తాడు. మరి పరీక్షిత్తు దేహాన్ని వదిలేయలేదా అంటే పరీక్షిత్తుకు జ్ఞానం కలిగింది, ఈ దేహం నేను కాదు, నిత్యము సత్యము శాశ్వతమైన ఆత్మతత్వాన్ని నేను అని. ఇలా ఆ తత్వాన్ని మనం గుర్తించగలిగినప్పుడు భయం అనేది మనకు దరిదాపులకు కూడా రాదు.